ఒకప్పుడు జీవాన్ని పంచిన యమునా నది ఇప్పుడు విషంతో నిండిపోయింది. గోవులు నీటిని తాగడం మానేశాయి. ఆడవాళ్ళ కళ్లలో భయం నిండిపోయింది. ఈ నదిని ఎవరు కాపాడతారు? అప్పుడు భయాన్ని కాదు, ధర్మాన్ని నమ్మిన కృష్ణుడు ముందుకు అడుగు వేశాడు. యమునా గర్భం నుంచి విషపు రాక్షసుడు కాళీయుడు గర్జిస్తూ పైకి వచ్చాడు. కోపంతో గర్వంతో కాళీయుడు కృష్ణుడిని బిగించి చుట్టేశాడు. కాని ఆ ముఖంలో భయం లేదు. ఇదే ధర్మశక్తి. కాళీయుడి ప్రతి తలపై కృష్ణుని పాదాల నాట్యం మొదలైంది. కన్నీళ్లతో చేతులు జోడించి కాళీయ భార్యలు వేడుక్కున్నాయి. ప్రభూ, క్షమించువారా. కృష్ణుడు అన్నాడు, తప్పు తెలుసుకున్న వారికి శిక్ష కాదు, దయే నిజమైన మార్గం కడ. విషం వెళ్ళిపోయింది, జీవం తిరిగి వచ్చింది. ఇదే కృష్ణ ధర్మ విజయం.